మీరు శ్రీకాళహస్తి రాహుకేత పూజ చేయించుకోవాలని ఆన్లైన్స్ ను ఆశ్రయిస్తున్నారా? అక్కడ ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో కాకుండా దేవదం వంటి పేర్లతో ఉన్న వెబ్సైట్స్ లో టికెట్స్ బుక్ చేస్తున్నారా? అయితే అవన్నీ ఫేక్ సైట్లను గుర్తించండి. మీరు కొన్నవన్నీ నకిలీ టికెట్లని గమనించండి. ఈ మోసాన్ని నిన్నే గుర్తించారు శ్రీకాళహస్తి ఆలయ అధికారులు. నోయిడాకు చెందిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దేవదం వెబ్సైట్ యాప్ ద్వారా ఈ మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో జిల్లా ఎస్పీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆలయ అధికారులు. ఇకపై ఇలాంటి డూప్లికేట్ వెబ్సైట్లకు వెళ్లి టికెట్లు కొని మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు. శ్రీకాళహస్తిలోని ఫేక్ వెబ్సైట్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మనం చూస్తున్నాం ఎప్పుడు ఈ వెబ్సైట్లు వెలుగులోకి వచ్చినాయి, దీన్ని ఎవరు గుర్తించారు? అయితే పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కదా, సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, ప్రముఖ శైవాలయమైన శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మొత్తం ఆన్లైన్ లోనే టికెట్లను ఇవ్వడం మొదలుపెట్టింది. ముఖ్యంగా రావుకేతు పూజలకు సంబంధించతో పాటు అదేవిధంగా స్వామివారి అభిషేకము, ఇతర ఆర్జిత సేవలతో పాటు తాజాగా అంతరాలయ దర్శనం 500 రూపాయల టికెట్ ను అంతరాలయ దర్శనానికి కేటాయించింది. దీంతో దీనికి సంబంధించి అప్పుడే ఏదైతే నకిలీ వెబ్సైట్ల ద్వారా స్వామివారి దర్శనానికి సంబంధించి టికెట్లను బుక్ చేయడానికి నోయిడా నుంచి ఒక ముఠా పనిచేస్తుందంటూ ఆలయ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఒక 4 రోజుల క్రితం ఏదైతే ఒక HTTP దేవదాం.com వెబ్సైట్ యాప్ లో నకిలీ దర్శనం టికెట్లు విక్రయించారు. దీన్ని నిన్న సాయంత్రం దేవాలయం అధికారులు గుర్తించడంతో పాటు ఈ రోజు ఉదయం జిల్లా ఎస్పీతో పాటు సైబర్ క్రైమ్ కు అదేవిధంగా పోలీస్ శాఖ కు స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశారో అధికారులు. ఏదైతే ఆలయానికి సంబంధించి www.ap.temples.ap.government.in లో మాత్రమే ఆన్లైన్ టికెట్లు కొనుగోలు చేయాలని ఇప్పటికే తెలిపినప్పటికీ ఏదైతే ఈ దేవదం.com వెబ్సైట్ లో పెద్ద ఎత్తున విక్రయాలు జరిగినట్లు, ఏదైతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు ఇందులో టికెట్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఎక్కువగా రావుకేతు పూజ అదేవిధంగా ఆర్జిత సేవ టికెట్లను కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి డబల్ ఎంట్రీ రావడంతో అవి గుర్తించిన దేవాలయం సిబ్బంది ఈ విషయాన్ని ఈవో దృష్టికి తీసుకొస్తే ఈవో ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో అటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చింది. మొత్తం మీద ఈ విషయం మొదట్లోనే బయటపడడంతో మొత్తం అలర్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు పటిష్టమైన ఆన్లైన్ వ్యవస్థను దేవాలయానికి ఏర్పాటు చేసుకోవాలి, ఇందుకు అవసరమైతే టీటీడీ సహకారం కూడా తీసుకోవాలంటూ కూడా ఇటు పోలీస్ శాఖ దేవాలయ శాఖ ఏదైతే శ్రీకాళహస్తి ఆలయ అధికారులకు చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ 500 అంతరాలయ దర్శనానికి టికెట్లకు సంబంధించి ఈ స్కామ్ బయటపడింది రక్త.